ఈ యొక్క సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతున్నారో పక్కన తుఫాను కావచ్చు, పక్కన ఏలేరు ప్రాజెక్టు కూడా పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉంది. ఎటువంటి సహాయక చర్యలు? అనేక తుఫాన్లు మన కోస్తాలో వస్తూ ఉంటాయి, కానీ ఈ తుఫాను పెద్ద తుఫానుగా నిర్ణయించడం జరిగింది. పెద్ద తుఫాను అంటే 96లో మనకి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ తుఫాను ఎదుర్కొనడానికి అన్ని చర్యలు తీసుకోవాలని బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఆయన మొదటి నుంచి కూడా అనేక తుఫాను ఎదుర్కొన్న వ్యక్తిగా ఇవాళ అంతా కూడా ప్లానింగ్ ఇచ్చి ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ అందరూ ప్రజలతో ఉండండి, అలాగే ప్లానింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ చేయండి అని ఆదేశాలతో అందరూ కూడా రావడం జరిగింది. మనకి ఇక్కడికి వచ్చినప్పటికి తుఫాన్ ఎఫెక్ట్ అయితే గాలి దూరితోటి ఎక్కువ ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకైతే ఈ కాలంలో వచ్చి ఏలేరు ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ నుంచి నీరు ఎక్కువగా ఫ్లో అవుతుంది. దాంట్లో ఇప్పుడు మనం ప్లానింగ్ తోటి ఒకేసారి వదలకుండా తక్కువ వదలమని చెప్పి కరెక్ట్గా ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు 3,000 వదిలేరు. 3,000 వదిలితే ఇప్పటికే ఫుల్ అయ్యింది. అంటే మనం 8,000 వరకు బాధ 8,000 దాటితే మాత్రం గట్టులకి తెగిపోయి మంతులు కూడా కొట్టుకుపోయి పరిస్థితి ఏరియాకి వస్తుంది. అంటే జాగ్రత్తగా మీరు కొద్దిగా వదిలి ఇబ్బంది లేకుండా చూడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఇలా తుఫాను వచ్చినప్పుడు ఇలా గ్రామాల్లో ఇల్లు వదిలిపెట్టి రారు. ఎందుకంటే ఎంత చెప్పినా క్యాంపులు పెట్టినా అలా అక్కడికే పోతూ ఉంటారు. ఇప్పుడు అది కూడా పగడబంది చేయండి. ఎందుకంటే ఇది వరకు బలుతెప్ప భైరవపాలెంలో గత 96 తుఫానులో వచ్చినప్పుడు 1,400 మంది చనిపోవడం జరిగింది. అలాంటి ప్రాణ నష్టంగా జరగకుండా చూడమని చెప్పి అది కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన ప్లానింగ్ అంతా కూడా ఇవాళ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. అధికారులు పూర్తిగా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఇవాళ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కింద స్థాయికి అందించి కింద స్థాయి సమాచారం మనం తెచ్చుకుని దాన్ని బట్టి